రికార్డింగ్ నెంబర్ 15 శంఖారావం వివరంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనం సాంఖ్యయోగంలో 44వ శ్లోకం చెప్పుకోబోతున్నాము. ఇక్కడ హెడ్డింగ్ భోగైశ్వర్యములు. లోకంలో సాధారణంగా ఎవరే పని చేసినా కూడా ఇంకా సుఖాన్ని పొందాలని, ఇంకా డబ్బు సంపాదించాలని, అలాగే ఆ ఉద్దేశంతో చేస్తున్నారు. డబ్బు సంపాదించటం ఎందుకంటే ఇళ్ళు వాకిళ్ళు కట్టుకోవటం, మంచి మంచాలు, మెత్తని పరుపులు కొనుక్కోవటం అన్నీ సుఖపడటానికే. తన వారిని పోషించటం, పిల్లలకు చదువులు చెప్పటమేమో తన మానసిక సుఖం కోసమే అంటున్నారు. అలాగే బాగా డబ్బు గడించి ఆస్తులు సమకూర్చుకోవటం గొప్ప కోసం. ఆస్తి, డబ్బు గౌరవాన్ని సంపాదించి పెడతాయని, ఆ గొప్ప తనకు మానసికమైన తృప్తిని కలిగిస్తుంది గనక అలా చేస్తారు అంటున్నారు. రుచికరమైన ఆహారం జిహ్వకి సుఖాన్ని కలిగిస్తుందని, ఆ సుఖం కోసమే అన్ని రకాల రుచులు సమకూర్చుకోవటం. ఇట్లా ప్రతి వాళ్ళు సుఖం కోసం ఎన్నో పనులు చేస్తున్నారు. మనం సునిశితంగా చూస్తే, అంటే జాగ్రత్తగా గమనిస్తే, అన్ని పనులు ప్రతివారు ఏదో ఒకటి కోరి మాత్రమే చేస్తున్నారు. కానీ వారు కోరిన సుఖం వాళ్ళకు కలుగుతోందా లేదా అని ఆలోచించాలి అంటున్నారు. ప్రకృతి వారికి సుఖం అనే కుక్క బిస్కెట్ చూపించి అన్ని పనులు చేయించుకుంటోంది. కానీ వారు కోరిన సుఖం మటుకు వారికి దొరుకుతోందా లేదా అని గమనించాలి అంటున్నారు. ప్రకృతి మనుషుల్ని మభ్యపెట్టి తనకు కావాల్సిన పని తను చేయించుకుంటోంది. కానీ అందరూ ఏ సుఖం కోసం ఏ పని చేస్తున్నారో వారికి అది దొరకటం లేదు అని క్లియర్గా చెబుతున్నారు. నీటి బుడగలాగా వాళ్ళని భ్రమ పెట్టడం, దానికోసం వీళ్ళందరూ శ్రమ పడటం తప్ప వేరే ఏమీ లేదు. ప్రకృతి తనకు కావాల్సిన పనులను ప్రలోభ పెట్టి చేయించుకుంటోందని మనం నిదానంగా చూస్తే అర్థమవుతుంది మనకి, అది గ్రహించుకోవాలి అంటున్నారు. మనశ్శాంతి కోసం దైవాన్ని ఆరాధించే వాళ్ళల్లో కూడా, శాస్త్రాల ప్రకారం కర్మలను ఆచరించే వాళ్ళల్లో కూడా ఫలితం మీద దృష్టి లేక ఎవరు కూడా ఇవి చేయటం లేదు అంటున్నారు. ఫలితం మీద దృష్టితోనే దైవాన్ని ఆరాధిస్తున్నారు. ఫలితం మీద శాస్త్ర ప్రకారం ఎందుకు పనులు చేస్తున్నాము, మేము శాస్త్రాలను అనుసరించి జీవిస్తామండి అంటే ఎందువల్ల? ఏదో కావాలి వాళ్ళకి. ఫలితం మీద దృష్టి వల్ల, లేకపోతే భయం వల్ల చేస్తున్నారు అంటున్నారు. దైవాన్ని ఆరాధించకపోతే, శాస్త్రకర్మలను ఆచరించకపోతే తనకి తన వారికి ఏమన్నా అపాయం కలగొచ్చు అనే భయం కొంతమందికి ఉండొచ్చు. మొత్తానికి ప్రతి పని ఫలితం కోసమే అందరూ చేస్తున్నారు. ఈ రకమైన కర్మాచరణ అంటే ఈ దృష్టితో చేసే పనులు వారిని సంస్కరించవు. వాళ్ళకి ఎట్లాగో ఉపయోగించవు ఆ పనులు. వాళ్ళ లోపల సంస్కారం జరగదు అంటున్నారు. సంస్కరింపబడరు. ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడే ఉంది అన్నట్టు అవుతుంది. వాళ్ళకి ఏ రకమైన ఉద్ధరణ జరగదు అంటున్నారు. అంటే వాళ్ళ మనోవికాసానికి పనికిరాకపోగా కర్మబంధాన్ని కూడా కలిగిస్తుంది. వారు కోరింది కలగకపోవటం, సుఖం కోసం, డబ్బు కోసం పనులు చేస్తారు కనుక సుఖ సంగము, ఐశ్వర్య సంగము కలుగుతాయి. అంటే కర్మబంధం హుక్ చేసేస్తుంది అటువంటి వాళ్ళని. వాళ్ళ యాక్షన్స్ టెయింట్ అయిపోతాయి, మలినం అయిపోతాయి అని అర్థం అంటున్నారు. పరిశుద్ధిని, చైతన్య శక్తిని, వారి పరిశుద్ధిని, చైతన్య శక్తిని, సమర్థతను మలినపరచి కుంగదీస్తాయి ఈ బంధాలు అంటున్నారు. సుఖ భోగ పరాయణులైన వాళ్ళని ఐశ్వర్య ప్రసక్తులు అంటారుట. భోగము చేత, డబ్బు చేత మలిన సంస్కారములు పొందిన వీళ్ళకి పని చేయటంలో శ్రద్ధ ఉండదు. ఎందువల్లంటే ఫలితం మీద దృష్టి ఉంటుంది కాబట్టి, పని మీద దృష్టి ఉండదు కాబట్టి పని మీద శ్రద్ధ పెట్టడం అవదు వాళ్ళకి. అంటే మన దృష్టి వేరే చోటు ఉన్నందువల్ల ఇప్పుడు చేసే పని చెడిపోతుంది అంటున్నారు. అంతేకాకుండా ఎన్నిసార్లు చేసినా ఇంకా స్కిల్ అనేది డెవలప్ అవ్వదు. శ్రద్ధతో పని చేసే వాళ్ళకి చాలా సహజంగా చక్కటి కౌశలం వస్తుంది. అలాగే
కర్మసంగం, కర్మబంధం లేకుండా పనులు చేసే సంస్కారం వాళ్ళకి తెలియకుండానే డెవలప్ అవుతుంది. శ్రద్ధగా ఫలితం మీద దృష్టి లేకుండా పని మీద దృష్టి పెట్టి చేసిన వాళ్ళకి కర్మబంధం పోతుంది. అంతేకాకుండా ఒక స్కిల్ ఏర్పడుతుంది, పని చేయటంలో ఒక స్కిల్, ఒక న్యాక్ ఏర్పడుతుంది అంటున్నారు. మనస్సు ఫలితం గురించి కలలు కంటూ ఉంటే దృష్టి చేసే పని మీద ఉండదు కాబట్టి ఆ పని ఎలా అవ్వాలో అలా అవ్వదు. కర్మసంగము, కర్మభ్రష్టత రెండూ కలుగుతాయి అని నొక్కి వక్కాణించి గట్టిగా చెబుతున్నారు. అలా కాక ఏ పనైనా ఇంకొకరికి ఉపయోగించును అనే అవగాహనతో ఉంటే దృష్టి రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండదు కాబట్టి ఇతరులు అనే వారి ఉపయోగం కోసం చేసే పని ఎప్పుడూ చక్కగా జరుగుతుంది. ఫలితం మీద లేని దృష్టి బుద్ధిలో చక్కగా లయిస్తుంది అంటున్నారు. మనసును అనుసరించి ఇంద్రియాలు కూడా బుద్ధిలో లయమవుతాయి. అలాంటి బుద్ధి మనకి కర్మబంధం నుంచి మనల్ని విముక్తుల్ని చేస్తుంది అని చెప్తున్నారు. ఈ విధమైన సాధననే కృష్ణుడు వ్యవసాయము అని చెప్పటం జరిగిందిట. వి+ అవసాయము అంటే విశిష్టముగా పర్యవసానము చెందునది, మంచి మార్పు చెందునది అని అర్థం. కర్మను అంటే పనిని, ఆచరణను బుద్ధిలో లయము చేయు నేర్పరితనమే బుద్ధియోగము. ఆచరణను బుద్ధిలో లయము చేయు నేర్పరితనమే బుద్ధియోగము. ఆచరణ ఆలోచనను దమింపవలెను అని చెప్పేవారు మాస్టర్ గారు. అంటే ఆచరణ, ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఆలోచన ఉండదు, ఇంకా పని మీద శ్రద్ధ ఉంటుందంతే, దాన్ని లయింపజేస్తుంది అని మళ్ళీ ఇక్కడ చెబుతున్నారు. వ్యవసాయాత్మికమైన బుద్ధి మాత్రమే సమాధి స్థితిని పొందుట తేలికగా సాధ్యమవుతుంది. అంటే బుద్ధిలో లయమైన ఇంద్రియాలు, మనస్సు చక్కగా శిక్షణ పొందిన పెంపుడు జంతువుల్లాగా అణిగిమణిగి ఉండగా జరిగే కర్మాచరణ ప్రకృతికి అనుగుణమైన విధంగానే జరుగుతుంది. కాబట్టి కర్మసంగము నశించును. అంటే మన ఇంద్రియాలు, మన మనస్సే మన కంట్రోల్లో లేకుండా అది అటు ఇటు పరిగెత్తుతూ ఉంటే, శ్రద్ధ లేకుండా ఫలితం మీద దృష్టి వెళ్ళిపోతూ ఉంటే, పచ్చగడ్డి చూసిన గుర్రాల్లాగా వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ పని సరిగా అవ్వదు. అలాంటి పని కర్మబంధాన్ని కలగజేస్తుంది. అలా కాకుండా చక్కగా పెంపుడు జంతువుల్లాగా వాటిని శిక్షణ ఇచ్చిన మనస్సు, ఇంద్రియాలు కనుక ఉంటే అటువంటి మనస్సు, ఇంద్రియాలు కల దేహం చేసేటటువంటి కర్మాచరణ ప్రకృతికి అనుగుణంగా జరుగుతుంది, వేరే డీవియేట్ అయి వెళ్ళిపోదు. అందువల్ల కర్మ సంగం అనేది వాళ్ళకు ఉండదు అంటున్నారు. ఇంకో హెడ్డింగ్ ఏంటంటే ఇందులోనే త్రిగుణములు నిత్య సత్వము. ఆత్మికము కాని బుద్ధి అంటే ట్రైన్ చెయ్యని బుద్ధి. వ్యవసాయాత్మికము కాని బుద్ధి అంటే ఏంటి? మనసు, ఇంద్రియాలు లయము అవ్వకుండా ఉన్న బుద్ధి. అంటే ఫలితంపై పనులు చేయటం కాక లోకంలో ఎవరికైనా మేలు జరిగితే చాలని పనిచేసే మనస్సు, ఇంద్రియాలు బుద్ధిలో లయం కాని స్థితి. అటువంటి బుద్ధి అనేక విధాలుగా పరుగులు పెడుతూ ఉంటుంది అంటున్నారు. ఎట్లా ఉండాలి ఆ బుద్ధి? ఎవరో ఒకళ్ళకు ఉపయోగిస్తుంది కదా ఈ పని అని చెయ్యాలి, కానీ అట్లా కాకుండా తనకు ఫలితం కోసం భావించి ఇది నాకు కావాలి అనేటటువంటి దృష్టితో చేసే పని, అటు ఇటు పరుగులెత్తే బుద్ధి ఎటువంటి అనేక విధాలుగా అటు ఇటు పరుగులు పెడుతూ ఏ రకమైన మంచి ఫలితాన్ని ఇవ్వదు. ఏదో టెంపరీగా జరిగే ఇబ్బందులు తప్పించుకోవటం, ఏదో సదుపాయాలు చేసుకోవడం, అవే సంకల్పాలు మెయిన్గా మనకి. నేను ఎట్లా సుఖంగా ఉండాలి, మెత్తటి పరుపు మీద పడుకుంటే హాయిగా ఉంటుంది, మెత్తటి చెప్పులు వేసుకుంటే హాయిగా ఉంటుంది, కారు కొనుక్కుంటే హాయిగా ఉంటుంది. ఇలా ఒక ఫలితమే మెయిన్ అక్కడ, నాకు హాయిగా ఉండటమే ఇక్కడ ముఖ్యమైనటువంటిది అనే దృష్టితో చేసే పనులు ఎప్పుడు కూడా మనకి అంటే వ్యవసాయాత్మకము కాని బుద్ధి అన్నమాట. అది వ్యవసాయాత్మకము అయిన బుద్ధి ఎట్లా ఉంటుంది?
ఎవరో ఒకళ్ళకి ఫలితం, మంచి ఫలితం, ఎవరో ఒకళ్ళకి మేలు జరిగితే చాలు కదా, నేను ఈ పని చేస్తే ఎవరికో ఒకళ్ళకి అవుతుంది కదా, మేలేం పర్వాలేదు అని చేసే మనస్సేమో వ్యవసాయాత్మికమైనటువంటి మనస్సు. ఇంద్రియాలు, మనస్సు బుద్ధిలో లయమైపోయినాయి, అప్పుడు దాన్ని వ్యవసాయాత్మికమైన బుద్ధి అంటారు. అలా కాకపోతే బుద్ధి అటు ఇటు పరుగులు పెడుతూ ఉంటుంది, అది తప్పకుండా కర్మబంధాన్ని కలిగిస్తుంది. అందువల్ల ఏమవుతుందిట, ఏదో టెంపరీ వాటిని తప్పించుకుంటూ ఏవో చిన్న చిన్న సుఖాలు పొందుతూ జీవించటమే అలవాటైపోతుంది. అలా దానికోసమే పనులు చేయడం అలవాటైపోతుంది. భోగం వైపు, ఐశ్వర్యం వైపు మనస్సు లాగబడుతూ ఉంటుందిట. ఎందుకంటే కొంచెం కష్టాన్ని కూడా మనం భరించలేము. వీ డోంట్ వాంట్ ఎనీ సఫరింగ్, అంతేగాని లోకం ఎట్లా ఉంది, లోకంలో కష్టపడకుండా ఎవడైనా బతుకుతున్నాడా, మనం ఎవరి వంక చూడం. అసలు నాకు ఇబ్బంది రాకూడదు, నన్నెవరు ఏమీ అనకూడదు, నేను సుఖంగా ఉండాలి, బాస్ తిట్టకూడదు, భార్య తిట్టకూడదు, భర్త తిట్టకూడదు, అంతా ఇబ్బంది లేకుండా హాయిగా ఉండాలి నాకు. ఆ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి చాలా కష్టమైపోతుంది. ఎలాంటి కష్టం అవుతుందో చెబుతున్నారు. ఎప్పుడు మనసు భోగం వైపు, ఐశ్వర్యం వైపు మనసు లాగబడుతూ ఉంటుంది. అంటే ఓ తాడేసి లాగుతున్నట్టే ఉంటుంది. ఎప్పుడు వాడికి ఇంకేం సుఖం ఉంటుంది? దానివల్ల ఏమవుతుంది, ఇష్టమైనవి జరిగినప్పుడు సుఖము, ఇష్టం లేనివి జరిగినప్పుడు దుఃఖము. కామ, క్రోధ, భయ, లోభాదులు మనసులో చోటు చేసుకొని ఫలితం కోసం పనులు చేసే వాళ్ళందరూ ఈ దుస్థితిని పొందుతున్నారు అంటున్నారు. అప్పుడు ఏమవుతుంది, మన మీద మనకే సరైన అవగాహన లేనప్పుడు ఏమవుతుంది, కామము అంటే సుఖ దుఃఖాల్లో పడి కొట్టుకుంటూ ఉంటాడు. ఒకటి సుఖ దుఃఖాలు ఎట్లా వస్తాయి, ఇష్టమైతే అన్నీ నాకు ఇష్టమైన పనే చేస్తానన్న వాడికి ఇష్టమైన పనులే వస్తున్నాయా? అసలు అది పాజిబులేనా? మన మనస్సు అడిగింది జరగటం అనేది సృష్టిలో హౌ ఈజ్ ఇట్ పాజిబుల్? అసలు మనస్సు ఊహాశక్తి దానికి ఏమీ సాధన చేసి విల్ పవర్ డెవలప్ చేసుకోవాలా. అటువంటి మనస్సు ఏది పడితే అది అడుగుతూ ఉంటే అవన్నీ అవ్వటం అనేది అసలు పాజిబులేనా? దానివల్ల ఏమవుతుంది, కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. అయినప్పుడు సంతోషపడటం, అవన్నప్పుడు దుఃఖపడటం, అట్లా కింద మీద పడటం ఒకటి. అంతేకాక అటువంటి మనస్సులో, అంటే మాస్టర్ లేని ఇంట్లో దొంగలు, దోపిడీ వాళ్ళు చేరినట్టుగా, ఇల్లే దోచుకుపోతున్నట్టుగా కామం బాగా చోటు చేసుకుంటుంది. అంటే కోరికలు పలు విధాలుగా ఉంటాయి. క్రోధం కూడా చోటు చేసుకుంటుంది. క్రోధం అంటే కోపం, అయిన దానికి కాని దానికి కోపం. భయం ఒకటి, లోభం ఒకటి. లోభం అంటే ఏంటి, ఈ వస్తువు నేను ఎవరికి ఇవ్వను, ఇది నాకే కావాలి, దాచిపెట్టుకు. దాని మీద మోహం, దాని మీద లోభం, తనకే కావాలి, ఇంకెవరికి ఇవ్వను. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఎంత అవసరమైనా కూడా నేను ఇవ్వను, ఎందుకంటే ఇది నాది. ఇట్లా ఇవన్నీ చోటు చేసుకుంటాయిట. ఫలితం కోసం పనులు చేసే వాళ్ళందరి పరిస్థితి ఇట్లాగే ఉంటుంది. డే టు డే లైఫ్లో బుద్ధి కాక మనసు పని చేయటం వల్ల కర్తవ్యం అనేది అసలు కనపడదు. కర్తవ్యంలో సులువులు కనపడవు, సుఖపడటం అనేది ఉండదు. ఇండెఫినెట్ అంతా అయితే అవ్వచ్చు. 50% సుఖం, 50% దుఃఖం, కింద మీద పడుతూ ఉంటాడు అంతే. ఒక మనిషి విజ్ఞానం అంతా అనుభవ రూపంలో తాను చేయాల్సిన పనుల ద్వారానే తెలియబడతాయి. ఒక అనుభవం మనకు ఎట్లా వస్తుంది, మనం చేసే పనుల ద్వారానే, మన దగ్గరికి వచ్చిన పనుల ద్వారా మనం చేస్తూ ఉన్నప్పుడు ఒక చక్కని అనుభవం కలిగి, ఒక చక్కటి స్కిల్ డెవలప్ అయ్యి తనకి విజ్ఞానం సంపాదించుకుంటాడు. దానివల్ల ఇవాళ నేను ఈ కొత్త రకం పని చేయగలిగాను, నాకు తెలిసింది అనే అనుభవం ద్వారానే జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు, విజ్ఞానాన్ని సంపాదించుకుంటాడు, పనుల ద్వారా తెలుసుకుంటాడు. ఆ అనుభవము భోగము, డబ్బు అనే వాటితో కలిసి కలుషితమైపోతే మనస్సు ద్వారా పొందబడే విజ్ఞానం కూడా కలుషితం, టెయింట్ అయిపోతుంది. అది కూడా కలుషితం అయిపోతుంది, నిన్ను సరిగా గైడ్ చెయ్యదు అది. ఈ కాలుష్యము మొట్టమొదట ఏమైంది, భోగము, డబ్బు అనే వాటితో ఈ ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది, భోగం మీద, డబ్బు మీద నీ దృష్టి, ఫలితం మీద మన దృష్టి ఉన్నందువల్ల ఫస్ట్ నేర్చుకునేటటువంటి విజ్ఞానం అంతా కూడా కలుషితం అవుతుంది. అంటే ప్యూర్గా ఉన్నట్టు తెలుసుకునే అవకాశం మనకి పోతుంది. దానివల్ల మనం నేర్చుకునే విజ్ఞానం కూడా కలుషితం అయిపోతుంది, ప్యూర్గా మంచి విజ్ఞానం రాదు అంటున్నారు. అట్లాగే దాని ద్వారా పొందబడే విజ్ఞానం ఎట్లా అయితే కలుషితంగా అవుతుందో
ఇది చాలక ఈ కాలుష్యం అంతా కూడా సత్వరజస్తమో గుణాల కలయిక వల్ల ఇంకా కలుషితం అయిపోతుందిట. బుద్ధియోగం చెందని వాళ్ళకి జ్ఞానరూపమైన వేదము త్రిగుణాలతో కలుషితం అవుతుంది. జ్ఞానం అంటేనే వేదం. అసలు మనం ఏదో నేర్చుకుంటున్నాం, మన జ్ఞానం కలిగింది ఈ విషయంలో అంటే అదే వేదము. ఆ వేదం అనేటటువంటిది వాళ్ళల్లో ఉన్న త్రిగుణాల వల్ల కలుషితం అవుతుంది. బుద్ధియోగాన్ని చెందిన వాళ్ళు అంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధిలో లయం చేసుకోవడం చేతైన వాళ్ళు, ఆ యోగాన్ని తెలుసుకున్న వాళ్ళు కర్మాచరణలో అంటే పనులు చేయటంలో ఒక చక్కటి స్కిల్ని సంపాదించి మనస్సును ఇంకొకళ్ళకు ఉపయోగపడాలి అనేటటువంటిదే మెయిన్గా పెట్టుకొని లోకహితము అనే చక్కని రాజబాట అంటున్నారు. రాజబాటట లోకహితం కోసం మనం ఏ పనైనా దృష్టిలో పెట్టుకొని చేస్తే మనం ఎలా జీవించినా అది ఎందుకు అంటే ఇంకొకళ్ళకు ఉపయోగపడితే చాలండి అనే దృష్టి నువ్వు ఎంత ఉపయోగిస్తావో తర్వాత వేరే మాట. ఫస్ట్ అసలు ఆ దృష్టి డెవలప్ అయితే ఆ మనసుతో పాటు త్రిగుణాలు కూడా పోతాయిట. ఎప్పుడైతే నువ్వు లోకహితం అనే చక్కని రాజబాట వైపు మన మనస్సుని మనం మరలించుకోగలుగుతామో అప్పుడు ఆ మనసుతో పాటు త్రిగుణాలు ఏవైతే మనకి కలుషితం చేస్తున్నాయో ఆ త్రిగుణాలు, ఆ మనస్సు అవన్నీ కూడా కరిగిపోతాయి అంటున్నారు. వేదము పరిశుద్ధ జ్ఞానమై ప్రకాశిస్తుంది. ఎందుకంటే నాది నేను అనేటటువంటి స్వార్థం కానీ కోరిక కానీ ప్రలోభం కానీ లేవు ఇక్కడ. లోకహితము అంటున్నారు. లోకహితం కోసం ఏ పని మనం మొదలుపెట్టి చేసినా కూడా చక్కగా మంచి జ్ఞానం కలుగుతుంది. వేదము పరిశుద్ధ జ్ఞానమై ప్రకాశిస్తుంది. ఈ త్రిగుణాలు కూడా కరిగిపోతాయి, అవి ఏమి ఇబ్బంది చేయవు. కలుషితాలైన ఇంద్రియాలు, మనస్సు ద్వారా చేసే పని ఏదైనా సరే మలినమై టెయింటెడ్ అయిపోతుంది. మనస్సుతో పనిచేసే వాళ్ళకి సృష్టి ఎప్పుడు రెండుగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు బుద్ధిలో మనస్సుని ఇంద్రియాలని లయం చేసి పనిచేసే పద్ధతిలో అది రాజబాట, రాజయోగం అవుతుంది. అలా కాకుండా బుద్ధిని చేరకుండా మనస్సుతోనే పనిచేసే వాళ్ళు ఉంటారు. అందరూ అంచుమించి అలాగే ఉంటాం. మనస్సుతో పనిచేసే వాళ్ళకి సృష్టి ఎప్పుడు రెండుగా కనపడుతుంది. అంటే సుఖము దుఃఖం వాళ్ళకి రెండు ఉంటాయి. ఒకటితో వాళ్ళకి ఒకటే ఉంది అని తెలియదు. సుఖము దుఃఖము, లాభము నష్టము, జయము అపజయము, ఇవన్నీ ఎవరికి? నాకు అంటాడు ప్రతిదానికి. ఇంకొక వ్యక్తులు కనపడరు, లోకం కనపడదు వాళ్ళకి. ఇలాంటి జంటలు మటుకే కనపడతాయి. మనస్సుతో పనిచేస్తున్నంత కాలం ఇవి తప్పవు అంటున్నారు. దీని నుంచి బుద్ధికి చేరుకోవటమే ఉపాయం, వేరే ఇంకేమీ లేదు. అదే నిత్య సత్వస్థితి అంటున్నారు. ఈ మనస్సుతో పని చేయటం కాకుండా బుద్ధిలో మనస్సుని ఇంద్రియాలని లయం చేసి వ్యవసాయాత్మకమైన బుద్ధితో పని చేయటము అనేది ఒక్కటే ఇక్కడ ఉపాయం, వేరే ఇంకొకటి లేదు. దాన్నే నిత్య సత్వస్థితి అని పేరు పెట్టారు. ఫలితం అంటే రిజల్ట్ ఓరియంటేషన్ నుంచి మనస్సుని లోకహితానికి చేర్చుకుంటేనే కానీ ఇది సాధ్యము కాదు. నువ్వు చేసే పని ఎలాగూ లోకహితానికే జరుగుతోంది అని చెప్తూ ఉన్నారు కదా. నువ్వేం పని చేసినా కూడా అది మనకు ఆ దృష్టి లేకపోయినా కూడా ఇంకొకళ్ళకు ఉపయోగపడుతోంది అది. మరి ఆ దృష్టి నీకు ఉండటంలో నీకేమిటి భయము? నీదంతా పోతుందేమోనని భయం, అంతకంటే వేరే కారణం ఏం లేదు. ఆ భయం అక్కర్లేదు, చాలా బాగా జరుగుతుందని భగవద్గీత అంతటి పుస్తకం చక్కగా కృష్ణ పరమాత్మ నోటి నుండి వస్తూ ఉన్నటువంటి మాటలు ఇవి. నీకు చేసే పని ఎలాగూ చేస్తున్నావు, నీ దృష్టి యాటిట్యూడ్ మాత్రం మార్చుకో. నీ యొక్క ఈ పని కోసం ఈ ఫలితం కోసం ఈ పని చేస్తున్నాను అని కాకుండా, ఓహో నేను ఈ పని చేస్తున్నందువల్ల వీళ్ళు లాభాలు పొందుతున్నారు, బాగుంది కదా, వీళ్ళకి ఎంతో ఉపయోగిస్తుంది కదా, వెరీ గుడ్ అనేటటువంటి యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవడం చాలా మంచిది. దానివల్ల రజస్తమస్సులన్నీ కరిగిపోయి సత్వమే నిలబడుతుంది. ఆ స్థితినే
నిత్యసత్వము అని కృష్ణ పరమాత్మ చెప్పారు అని చెప్తున్నారు. ద్వంద్వము అంటే సృష్టిలో ఉన్న సామరస్యాన్ని, ఆత్మవస్తువుని ఒక్కటిగా చూడలేరు. అది ద్వంద్వం అంటే. ద్వంద్వంలో రజస్సు తమస్సు మటుకే పనిచేస్తాయి. ఎవరైతే ఆత్మవస్తువుని ఒకటే ఉన్నది ఇక్కడంతా ఇన్ని లేవు అని చూడలేరో వాళ్ళల్లో ఏమవుతుంది అంటే రజస్సు తమస్సు ద్వంద్వాలు అవి రెండు ద్వంద్వాలు కాబట్టి అవి పనిచేస్తాయి. శుద్ధ సత్వస్థితిలో ద్వంద్వాలు కరిగిపోతాయి. కాబట్టి శుద్ధ సత్వమే పనిచేస్తుంది. అప్పుడు జీవి ఇంద్రియములు మనస్సు కలవాడు కాకుండా సర్వము తానే అయిన వాడవుతాడు. అతడే ఆత్మవంతుడవుతాడు. రామాయణంలో రాముడి నిత్య సత్వస్థితిని వర్ణిస్తూ ఈ రాములవారు అనేటటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. రాములవారు అంటే ఏమిటి, శ్రీరామచంద్రుడు అంటే ఏమిటి, ఇప్పుడు ఈ భగవద్గీతలో చెప్పినటువంటి స్థితిని పొంది ఉన్నవాడు ఆత్మవంతుడు. అంటే ఆయన తన మనస్సుని అటు ఇటు పారిపోనివ్వలేదు. తన ఇంద్రియాలని తన బుద్ధిలో, మనస్సుని ఇంద్రియాలని బుద్ధిలో లయం చేసుకుని స్థిమితంగా నిశ్చింతగా చేయవలసిన పని చేస్తూ ఉన్నాడు ఆయన. ఆయనని తప్పకుండా ఆత్మవంతుడనే అనాలి. సత్వస్థితిలో ఉన్న, శుద్ధ సత్వస్థితిలో ఉన్నవాడు ఆయన. ఆయన్ని వర్ణిస్తూ వాల్మీకి మహాముని ఇట్లా చెప్పారట, ఆత్మవాన్ కో జితక్రోధ అని కీర్తించారు. సమాధి అనే పదానికి తన యందు తాను అధిష్ఠించి ఉండుట అని అర్థము. అనగా మనస్సుని కానీ ఇంద్రియాలు మున్నగు వాటిని కానీ అధిష్ఠించిన వాడు కాదు, తనను తాను అధిష్ఠించినవాడు. ఈ మనస్సు ఇంద్రియాలు అనేవి పరికరాలు, ఒక టూల్స్ మనకి వాడుకోవడానికి. వాడుకుని వదిలేయాల్సినవి వాటికి మనం పగ్గాలు అందించి లీడ్ చేయమని చెప్తే అప్పుడు మనస్సును అధిష్ఠించిన వాళ్ళం అవుతాం. మనం ఇంద్రియాల ద్వారా మనస్సు ద్వారా పనులు చేసేవాళ్ళం అవుతాం. అట్లా కాకుండా తన యందు తాను అధిష్ఠించి ఉంటా, హీఈస్ ద మాస్టర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అయిపోతాడు. అయినప్పుడు ఏమవుతుంది, తను సమాధి అనే పదానికి తన యందు తాను అధిష్ఠించి ఉండటం అనేది జరుగుతుంది. ఆత్మవంతుడు అని నెక్స్ట్ హెడ్డింగ్, దీంట్లోనే 14వ నెంబరే. వేద గ్రంథాలు చదివి అధ్యయనం చేసి అవగాహన చేసుకున్నప్పుడు వేద గ్రంథాల్లో ఏముంటుందో మనకు నిజంగా ఈ కాలం తెలియదు. వేదం అని అంటాము, కరెక్ట్, ఇది వేదాల్లో చెప్పారుట అంటాం. కానీ వేద గ్రంథాలు చదివి అధ్యయనం చేసుకొని అర్థం చేసుకుంటే ఏమవుతుంది అంటే, ఏం అర్థం చేసుకుంటాం మనం అప్పుడు? ఏముంటుంది అంటే దాంట్లో మానవుడు బ్రహ్మాండము అంటే ఏమిటో తెలుస్తుందిట మనకి అవి చదివినప్పుడు. త్రిగుణాలు, పంచభూతాలు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ప్రాణము, శరీరము, స్థూల సూక్ష్మ భేదాలు, మున్నగు సృష్టిలోని పూటలన్నీయు అంటున్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిని అన్నీ కూడా పుటలు అంటున్నారు. పుట అంటే పేజ్ అన్నమాట. ఈ పుటలన్నీ కలిపితే వేదం అనబడుతుంది. ఇది ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ చేసినటువంటి వస్తువు కాదు. ఇది నిత్య నూతనంగా జరుగుతూ ఉన్నటువంటి సృష్టి గురించి, సృష్టిలో ఏముందో దాన్ని గురించిన అవగాహన మనకి తెలియజేసేదే వేదము. ఏమిటి సృష్టిలో, వేదానికి పేజెస్ ఏమిటి, ఏమేం పేజీలు ఉన్నాయి దాంట్లో? త్రిగుణాలనే ఒక పేజీ, పంచభూతాలనే ఒక పేజీ, ఇంద్రియాలనే పేజీ, మనస్సు, బుద్ధి, ప్రాణము, శరీరము, స్థూల సూక్ష్మ భేదాలు ఇవన్నీ కూడా సృష్టిలో పూటలు. అంటే నువ్వు వేదం చదివి సరిగా అర్థం చేసుకున్న వాళ్ళకి ఈ మొత్తం సృష్టి రహస్యాలన్నీ తెలిసిపోతాయి. తనని గురించి తనకి తెలిసిపోతుంది. ఆహా, నిజంగా మనం ఎంత అదృష్టవంతులం. వేదం అంటే ఏమిటో చెబుతున్నారు ఇక్కడ. వేదంలో ఏం రాశారో, ఏ సబ్జెక్ట్ డీల్ చేశారో, వాటికి ఎందుకంత ప్రాముఖ్యమో అన్నిటికీ ఇక్కడ సమాధానం ఉంది. ఆ ప్రశ్నలన్నిటికీ కూడా ఏది తెలుసుకుంటే లోకంలో ఇంకేం తెలుసుకోనక్కర్లేదో దాన్ని తెలిపేదే వేదం అన్నమాట. వేదం చదివి తెలుసుకునేది ఏమిటి అంటే, మానవుడు బ్రహ్మాండము, త్రిగుణములు, సత్వరజస్తమో గుణములు, పంచభూతములు,
మనస్సు, బుద్ధి, ప్రాణము, శరీరము, సృష్టిలో సూక్ష్మమైందేంటి, చిన్నదైందేంటి, పెద్దదైందేంటి, ఏమిటి ఈ తేడా ఏమిటి అసలు మొదలైన సృష్టిగా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా వేద గ్రంథంలో పేజీలు అంటున్నారు. అంటే ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇది. ఇది ఎవరు ఊహించి రాసింది కాదు, ఉన్న విషయాన్ని విప్పి చెప్పారు ఇక్కడ. వేద గ్రంథాన్ని చదివి అర్థం చేసుకున్న బుద్ధిమంతుడు వేద గ్రంథమే ద్వారము అని తెలుసుకుని ఆ ద్వారం ద్వారా, అంటే వేదముల లోపలికి ప్రవేశించే ద్వారం ఇదేను అని వెళ్ళిపోతాడట. పోర్టల్గా చూస్తాడనమాట వేద గ్రంథాన్ని. ఆ ద్వారము నుంచే వేదాల్లోనికి ప్రవేశిస్తాడు. సృష్టిలోని సమస్తము వేద గ్రంథములలోని పేజీలైనప్పుడు సృష్టిని అవగాహన చేసుకుంటే వేదం తెలుసుకున్నట్టే కదా. మన రికార్డింగ్లో 15వ నెంబర్ అయిపోయింది. అలాగే సాంఖ్యయోగంలో 44, 45, 46 శ్లోకాలు కూడా అయిపోయినాయి.